असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। नमस्कार बच्चों, आप सभी कैसे हैं। आज हम 7वीं कक्षा के तीसरा पाठ हिंदी दिवस प्रश्नों के उत्तर देखेंगे। सुनो बोलो प्रश्न देखो। विद्यालय में हिंदी दिवस के कार्यक्रम में क्या क्या हुआ होगा అంటే ఈరోజు పాఠశాలలో హిందీ దివస్ కార్యక్రమంలో ఏమేమి జరిగి ఉంటుంది అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. అంటే మనకి ఈ ప్రశ్నకు జవాబు మనము పాఠంలో మనకు పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి పాఠాన్ని ఆధారంగా చేసుకొని పాఠశాలల్లో ఏమేమి జరిగి ఉంటాయో ఊహించుకొని ఈ ప్రశ్నకు మనము జవాబు రాయాలి. పాఠశాలలో ఏ కార్యక్రమాలు జరిగి ఉంటాయో మీ అందరికీ తెలుసు కదా, జస్ట్ ఊహించుకొని మనం రాసుకోవాలి. ఆన్సర్ చూడండి. విద్యాలయ में हिंदी दिवस के कार्यक्रम में ये हुए होंगे అంటే పాఠశాలలో హిందీ దివస్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాల్లో జరిగి ఉండవచ్చు. ప్రధానాధ్యాపక और अन्य అధ్యాపकों के भाषण. ప్రధానాధ్యాపక అంటే ప్రధానోపాధ్యాయులు మరియు మిగిలిన టీచర్ల యొక్క భాషణ అంటే స్పీచ్ ఉపన్యాసం. छात्राओं के भाषण. విద్యార్థుల యొక్క ఉపన్యాసము. ప్రతియోగిత కార్యక్రమం. ప్రతియోగిత అంటే పార్టిసిపేట్ కార్యక్రమంలో ఏమేమి జరిగి ఉంటాయి ఇక్కడ ఇచ్చారు చూడండి. జైసే గీత్ అంటే పాటలు, నిబంధ అంటే నిబంధ లిఖన అంటే వ్యాసం రాయడం అన్నమాట, ఎస్సే రైటింగ్. గీత్ గానా పాటలు పాడడం. వాద్ వివాద్ డిబేట్ కార్యక్రమం అందరూ తెలుసు కదా, ఒక టాపిక్ పైన డిబేట్ చేయడం అన్నమాట. చర్చ ఇది కూడా ఒక అంశాన్ని తీసుకొని దానిపైన మనము చర్చించడము. హిందీ మే అంతాక్షరి ఖేల్. అంతాక్షరి అంటే మీ అందరికీ తెలుసు కదా, అందరు తెలుగులో ఆడతారు కదా, అదేవిధంగా హిందీ దివస్ కార్యక్రమం కాబట్టి ఇక్కడ హిందీ దివస్ కార్యక్రమంలో హిందీ మే అంతాక్షరి అంటే హిందీలో పాటలు పాడి ఉంటారు. ఏ కార్యక్రమం హువే హోంగే అని రాసేయాలి. అంటే ఈ కార్యక్రమాలు జరిగి ఉండొచ్చు, మనమే ఊహించుకొని మనమే రాసుకోవాలి. दूसरा प्रश्न, हिंदी सीखने से क्या क्या लाभ है. హిందీ నేర్చుకోవడం వలన ఏ ఏ లాభాలు ఉన్నాయి. हिंदी सीखने से हम देश के किसी भी प्रांत जा सकते हैं. హిందీ నేర్చుకోవడం వలన మనము దేశంలో ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళవచ్చు. మేల్ జోల్ और एकता की भावना बढ़ती है. మన మాటలు ఆలోచనల వలన ఐక్యమత్య భావం అనేది ఏర్పడుతుంది. हमारे देश की राष्ट्रभाषा और राजभाषा हिंदी है. మన దేశం యొక్క రాష్ట్రభాష మరియు రాజభాష హిందీ. देश में अधिक संख्या में लोगों से हिंदी భాషా बोली जाती है. మన భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో చాలామంది హిందీనే మాట్లాడతారు. అర్థ హిందీ బోల్నే వాళ్ళే దేశ్ మే అధిక్ హై. అంటే దీని అర్థం ఏంటంటే హిందీ మాట్లాడేవారు మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. హిందీ మే హీ రాష్ట్రీయ ఏకతా నిహిత్ హై. హిందీతోనే రాష్ట్రీయ ఐక్యతను మనము చాటించగలుగుతాము. దేశ్ కి ఏకతా కే లియే హిందీ హీ ఉపయుక్త భాష హై. దేశం యొక్క దేశాన్ని ఐక్యత ఉండాలంటే ఐక్యత కోసము మనకు హిందీనే సరి అయిన భాష. హిందీ సీఖ్నా ఆసాన్ హై. హిందీ నేర్చుకోవడం చాలా ఆసాన్ అంటే ఈజీ, సులభం. హిందీ భాషా के माध्यम से हमारे देश की संस्कृति और सभ्यता का ज्ञान हमें मिलता है. హిందీ భాష వలన మన దేశ సంస్కృతి మరియు సభ్యత యొక్క జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. భాయిచారాకి భావన బడతీ హై. అన్నదమ్ముల భావన అనేది పెరుగుతుంది. लिखो बिट देखो, नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. फर्स्ट क्वेश्चन, हिंदी सीखने के लिए आप क्या क्या करोगे. हिंदी నేర్చుకోవడం కోసం నువ్వు ఏమేమి చేస్తావు. फर्स्ट पॉइंट, मैं नियम पूर्वक पाठशाला जाऊंगा.
నేను ప్రతిరోజు నియమానుసారంగా పాఠశాలకు వెళ్తాను. మై హిందీ అధ్యాపక సహయోగ్ లూంగా. సహయోగ్ అంటే సహాయం, హెల్ప్. నేను హిందీ టీచర్ యొక్క సహాయము తీసుకుంటాను. मैं घर में माता पिता भाई से हिंदी में बात करने की कोशिश करूँगा. నేను ఇంట్లో మా తల్లిదండ్రులతోనూ మరియు అన్నయ్యతో హిందీలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. रेडियो और टीवी में हिंदी समाचार सुनकर హిందీ सीखने की कोशिश करूँगा. రేడియోలోను మరియు టీవీలోను హిందీ వార్తలు విని హిందీ నేర్చుకునే ప్రయత్నము చేస్తాను. हिंदी समाचार पत्रों के माध्यम में से भी हिंदी सीखने का प्रयास करूँगा. హిందీ వార్తాపత్రికను చదివి కూడా హిందీ నేర్చుకునే ప్రయత్నము చేస్తాను. మిత్రోं से सहपाठियों से हिंदी में बोलने की कोशिश करूँगा. స్నేహితులతోనూ మరియు తోటి విద్యార్థులతోనూ హిందీలో మాట్లాడడానికి ప్రయత్నము చేస్తాను. हिंदी के बारे में जानकारी पाने हिंदी संबंधी परीक्षाएं लिखने की तैयारी करूँगा. హిందీ గురించి తెలుసుకోవడం కోసం హిందీకి సంబంధించిన పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉంటాను. दूसरा प्रश्न, अपने घर में या आसपास रहने वाले किन किन लोगों से आप हिंदी में बात कर सकते हैं. మీ ఇంట్లోనూ మరియు ఆస్పాస్ అంటే చుట్టుపక్కన ఉండే వాళ్ళతోనూ మరియు అంటే ఇంకా ఎవరెవరితో నువ్వు హిందీలో మాట్లాడుతావు. ఇంట్లో వాళ్ళు, తర్వాత చుట్టుపక్కన వాళ్ళే కాకుండా ఇంకా ఎవరెవరితో నువ్వు హిందీలో మాట్లాడగలుగుతావు. मैं अपने माता पिता और बहन से आसपास रहने वाले सभी लोगों से हिंदी में बात कर सकता हूँ. నేను మా ఇంట్లో మా తల్లిదండ్రులతోనూ మరియు మా సోదరితోనూ అంతేకాకుండా చుట్టుపక్కన వాళ్ళతో అందరితో కూడా హిందీలో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. సభీ లోగ్ అంటే అందరితో.